అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైద్యం అంటేనే ప్రాణం పోసేది, కానీ అదే వైద్యం వికటిస్తే చిన్నారి ప్రాణాలకే ముప్పొస్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘోరం ఇది. సంచలనం సృష్టిస్తోంది ప్రస్తుతం. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఏకంగా 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితుంది. విషయం ఏంటంటే, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగార్జునసాగర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలు బాగా పెరిగాయి. చిన్నారులు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. చిన్నపిల్లల వార్డులో చేరారు. వైద్యులు, నర్సులు రోజు మాదిరిగానే ఆసుపత్రిలో ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారు చిన్నారులకి. ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత చిన్నారులందరికీ వాంతులయ్యాయి, విరేచనాలయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై 17 మంది చిన్నారుల్ని హుటాహుటిన ఐసీయూకి తీసుకెళ్లారు. ప్రత్యేకమైనటువంటి చికిత్స ప్రస్తుతం అందిస్తున్నారు. తమ పిల్లలు ఒక్కసారిగా అనారోగ్యం పాల్గొవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కళ్ల ముందు తమ బిడ్డలు బాధపడతా ఉంటే ఆగ్రహంతో ఊగిపోయిన పరిస్థితుంది. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత 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 దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? కనీసం పిల్లల వార్డులో పిల్లల ఆరోగ్యాలను కూడా సరిగ్గా పట్టించుకున్నటువంటి ఈ సిబ్బంది, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అసలు వైద్యులేనా? ఇంత నిర్లక్ష్యమా? పిల్లలకి ఏం మందు ఇస్తున్నాం, ఎలాంటి మెడిసిన్ ఇస్తున్నాం, సరైందా కాదా 1-2 సార్లు చెక్ చేసుకుని ఇవ్వటం ఇది తెలీదా అంటూ అక్కడ వైద్యుల మీద తిరగబడ్డ పరిస్థితుంది. వైద్యుల నిర్లక్ష్యం దీనికి కారణం. ఒక ఇంజెక్షన్ బదులు పొరపాటున ఇంకోటి ఇచ్చారు, దాని కారణంగానే ఈ సమస్య వచ్చిందంటూ వాగ్వాదానికి దిగైనటువంటి పరిస్థితుంది. వెంటనే స్పందించిన ఆసుపత్రి వర్గాలు అస్వస్థతకు గురైనటువంటి 17 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో అప్పుడు వాళ్ళు ఆగినటువంటి పరిస్థితి. మొత్తం ఐసీయూలో వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కొంత అప్పటి వరకు చాలా ఆందోళనకు గురైపోయారు. ఆ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ఏమైనా జరిగితే, పిల్లలకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కనీసం ఏం అందిస్తున్నామో తెలియకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే పిల్లలకి ఏమన్నా అయితే తల్లిదండ్రులకు ఆవేదన ఉంటుంది, కోపం ఉంటుంది అసలు అక్కడ వైద్యుల మీద. ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. అక్కడ సిబ్బంది కనీసం పట్టించుకోరు. పేషెంట్ పరిస్థితి డీటెయిల్స్ చెప్పమంటే చెప్పరు. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటాయి కాబట్టి, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు ఆందోళనకు గురై వాళ్ళ మీద ఇంకా చాలా కోపంగా మాట్లాడినట్టు పరిస్థితుంది. మీకు అసలు ప్రభుత్వం వైద్యులుగా మీరు ఉండటం ఇక మీరు అర్హులు కాదంటూ వాళ్ళు కోపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుంది. కానీ ఇప్పుడంతా స్టేబుల్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు కామయ్యారు. నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. మొన్న మధ్య మార్చురీ దగ్గర పడేశారు. ఒక పేషెంట్ని వైద్యం కోసం వస్తే మార్చురీ దగ్గర పడేశారు. అతను బతుకున్నాడా లేదా అన్నది కూడా ఎవరు పట్టించుకోవాలి సరిగా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ కీపింగ్ వాళ్ళు ఇతను కదులుతున్నాడని చూస్తే అప్పుడు హుటాహుటిన ఇది ఎక్కడ పెద్ద సమస్య అయిపోతుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్వాహకం ఈ విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ పిల్లలు వాళ్ళకి చిన్న చిన్న సమస్యలతో వస్తే వాళ్ళని ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లోకి పడేశారు వైద్యులు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, మంచి చికిత్స చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపాల్సినటువంటి వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా ప్రదర్శించి ఐసీయూలో జాయిన్ కావడానికి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలా? ఎవరు నిర్లక్ష్యం వహించారు? ఆ మెడిసిన్ ఏది ఇవ్వాల్సి ఉంటే పొరపాటున ఎట్లా ఇస్తారు? చెక్ చేసుకోరా? దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.